హాయ్ అండి, మా సత్యవతి మేడం గారు మామిడికాయ పప్పు వండబోతుందంట. కందిపప్పు కడుగుతుంది, మామిడికాయ ముక్కలు కోసి పెట్టబోతుంది పప్పులో. చూద్దాం రండి. ఎన్ని గిద్ద పప్పు వేసావా? ఎక్కువ కదా మామిడికాయ? వేసుకోవట్లే ఏం టెంకిలేదా? ఏది అట్టుకుపోతున్నావు అనుకుంటున్నా, ఏది మళ్ళీ దూది పింజేళ్ళు తెగింది. చెప్పులు కట్టారు, ఏడు పడపడి కొట్టేస్తాం అత్తల వాళ్ళు. అన్నాక ఏం కాయపడి పిచ్చి కాయపడి మీరు. మామిడికాయ పప్పు మినపొడియాలు వేపితే బాగుంటాయి. చల్లమిరకాయలు వద్దా? చల్లమిరకాయలు మా కోళ్ళు చెప్పినట్టు. ఏ కోళ్ళు? మంచి కోళ్ళు. చల్లమిరకాయలు, మిరకాయలు, చల్లమిరకాయలు. అదే సరిపోయిద్ది. ఆ ముక్క సరిపోయిద్దని అనుకుంటున్నా. పుల్లగానే ఉందలే. చూస్తా. పుల్లగుంటే నేను తింటా, వీళ్ళు తినకమ్మా. ఉప్పు పుల్లగుంటే బాగుంటుంది మామిడికాయ పప్పు. ఇంట్లో ముక్కలు వేస్తున్నావు, నలిగిపోతాయి కదా ఉడికితే. వేసే కాయ మొత్తం ఏడు తగిలితే ఉడకైపోద్ది మామిడికాయ. రోజు ఉడికితే తీసుకుంటున్నావా? పచ్చిమిరకాయలు తిన్నాం అంటున్నావు, అంట్లో ఏమి పచ్చిమిరకాయలు ఏంది? ఇంకా తినే కూరలేదు, మంచిది. నీళ్ళకి పాలకి అంటుండదు, కాయలకి ఎందుకు అంటుండదు? మిరగాయలు అంటుండదు అని తీసుకున్నా. రాముగా తలో పని వాళ్ళే చేస్తారులే. అట్ట ఎన్ని రోజులు పడతా నీళ్ళు. ఇక్కడ వరిష్ట పాప మంచాల నుంచి వచ్చింది చుండూరు, వాళ్ళ అత్తకి పనిచేసి పెడతానికి. బంగాళదుంపలన్నీ పాపం వలిసి పెడుతుంది వాళ్ళ అత్త కోసం. చూడండి, బాగా తీస్తున్నావు తోళ్ళు వర్షిత. ఇసుకెందుకే? తింటావుగా వాగి. ఇప్పుడు చపాతీలు తినొద్దు. ఏమని చెప్పుకో. నన్నేమంటాడు? నిన్నే అంటాడు.